Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. Hi, this is Uday Kumar. Zero class లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ లో ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏంటంటే ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజులో ఏంటంటే ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం ఏం చేస్తారంటే మనం ఇచ్చే ఏసీ సప్లైకి రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు 3 ఎలిమెంట్స్ మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే ప్యారలల్లో తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే ఏసీ సప్లై. ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఎలిమెంట్స్ని ప్యారలల్లో తీసుకుంటాం. సో ఇదేమో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఇక్కడ ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటంటే సైనసాయిడల్ వోల్టేజ్ V ఆఫ్ T. సో ఇందులో మనకి ఏంటంటే టోటల్ కరెంట్ I. సో కరెంట్ త్రూ ద రెసిస్టర్ అన్నప్పుడు I సఫిక్స్ R, కరెంట్ త్రూ ఇండక్టర్ అన్నప్పుడు I సఫిక్స్ L, కరెంట్ త్రూ కెపాసిటర్ అన్నప్పుడు I సఫిక్స్ E గా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే వోల్టేజెస్, సో ఎప్పుడైతే కరెంట్ అనేది మనం తీసుకునే ఎలిమెంట్ గుండా పాస్ అవుతుందో అక్కడ నాకు సమ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే, సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అన్నప్పుడు V సఫిక్స్ R, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు V సఫిక్స్ L, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు V సఫిక్స్ C. సో ఇక్కడ VR అంటే ఏంటంటే రెసిస్టివ్ వోల్టేజ్, VL అంటే ఏంటంటే ఇండక్టివ్ వోల్టేజ్, VC అంటే ఏంటంటే కెపాసిటివ్ వోల్టేజ్. సో మనం తీసుకునే ఈ యొక్క ప్యారలల్ RLC సర్క్యూట్లో సో వోల్టేజ్ అనేది మనం తీసుకునే ప్యారలల్లో సేమ్ ఉంటుంది అన్నమాట. వోల్టేజ్ అనేది ప్యారలల్లో సేమ్ ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే ఏదైతే మనం అప్లై చేస్తాం వోల్టేజ్ అనేది, ఈ వోల్టేజ్ అనేది సో మనం తీసుకునే ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గర సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. సో ఏదైతే నేను సప్లై వోల్టేజ్ ఇస్తున్నానో అదే వోల్టేజ్ నాకు రెసిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది, అదే వోల్టేజ్ నాకు కెపాసిటర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది, అదే సప్లై వోల్టేజ్ ఇండక్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ V ఆఫ్ T ఏంటంటే సో Vm sin ఒమేగా T. సో ఇక్కడ నాకేంటంటే సో V ఆఫ్ T ఈక్వల్ టు Vm sin ఒమేగా T. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో V ఈక్వల్ టు Vm అట్ అన్ యాంగిల్ 0గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఫేస్ యాంగిల్ అనేది ఎలాంటి లేదు కాబట్టి V ఈక్వల్ టు Vm అట్ అన్ యాంగిల్ 0గా తీసుకున్నాం. సో ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి ఇది మనకు అప్లై చేసే వోల్టేజ్ అనేది సో అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కానీ, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ కానీ, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కానీ సేమ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ రెండింటి మనం ఈక్వల్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అనేది ఏమైందంటే ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ మాత్రం డివైడ్ అవుతుంది అన్నమాట. ఈ కరెంట్ అనేది బేస్డ్ అపాన్ మనం తీసుకునే ఎలిమెంట్ని బట్టి, ప్యాసివ్ ఎలిమెంట్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే KCL అప్లై చేసుకుంటాం ఈ నోడ్ దగ్గర. సో నోడ్ దగ్గర KCL అప్లై చేసినప్పుడు KCL అంటే ఏంటి, ద ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్. సో అట్ ఏ పర్టికులర్ నోడ్ ద ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు ద లీవింగ్ కరెంట్. సో ఇక్కడ నా కరెంట్ I అనేది ఎంటర్ అవుతా ఉంది, అదేవిధంగా I సఫిక్స్ R, I సఫిక్స్ C, ఈ 3 కరెంట్స్ అనేటివి లీవ్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి నాకేంటంటే ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ లీవింగ్ కరెంట్ అన్నప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే కరెంట్ తీసుకున్నామో సో ఇది ఏంటంటే టోటల్ కరెంట్ అన్నమాట. సో ఇక్కడ మనం టోటల్ ఎలిమెంట్స్ ఏవైతే తీసుకున్నామో దాని బేస్ అయ్యి నాకు వచ్చే కరెంట్ అనేది ఇది I అనేది. సో కాబట్టి దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు ఇంపిడెన్స్, రెసిస్టెన్స్, రియాక్టెన్స్ టర్మ్లో దీన్ని నోట్ చేసుకుంటే సో ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ కరెంట్ I అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో V/Z గా రాసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ త్రూ రెసిస్టర్ అన్నప్పుడు సో అక్కడ ఉండే వోల్టేజ్ సో దాని యొక్క రెసిస్టెన్స్. అదేవిధంగా I సఫిక్స్ L అన్నప్పుడు సో కరెంట్ త్రూ ఇండక్టర్ అన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనం జనరల్గా సో దీన్ని J ఇంటూ I XL గా రాసుకోవచ్చు. సో ఇదేంటిది వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అంటే సో V సఫిక్స్ L అంటే ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో దీని నుంచి నాకు కావాల్సింది ఏంటి అంటే సో కరెంట్ త్రూ ద ఇండక్టర్ వాల్యూ కావాలి. సో కరెంట్ త్రూ ద ఇండక్టర్ అన్నప్పుడు ఇదేమవుతుంది సో 1/J VL XL అవుతుంది. సో కరెంట్ అన్నప్పుడు I ఈక్వల్ టు ఇక్కడ VL అనేది డినామినేటర్ రాదు, న్యూమరేటర్లో వస్తుంది. సో కరెంట్ IL ఈక్వల్ టు VL/J ఇంటూ XL గా రాసుకోవచ్చు. ఇక్కడ XL అంటే ఏంటి అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్.
ఇండక్టివ్ రియాక్టెన్స్. ఈ ఇండక్టివ్ రియాక్టెన్స్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఎలా రాసుకోవచ్చు అంటే XL ఈక్వల్ టు W ఇంటూ ఎల్గా రాసుకోవచ్చు. అదేవిధంగా XC అంటే ఏంటంటే కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్. ఈ యొక్క కెపాసిటివ్ రియాక్టెన్స్ మనం ఏ విధంగా నోట్ చేసుకోవచ్చు అంటే XC ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ 1/ωc రాసుకోవచ్చు. ఇక W అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, C అంటే కెపాసిటర్. ఓకే, సో ఇది సో అంటే నాకు కరెంట్ అనేది ఏమైందంటే త్రూ ఇండక్టర్ ఎలిమెంట్ అన్నప్పుడు VL/J టైమ్స్ ఆఫ్ XL వచ్చింది. సో జనరల్ నాకేంటంటే J² వాల్యూ ఎంత అంటే నాకు -1 అన్నమాట. J² వాల్యూ ఎంత అంటే నాకు -1. సో దీన్ని నేను ఏం చేస్తానంటే Jతో మల్టిపుల్ చేసి డివైడ్ చేసుకున్నప్పుడు ఇదేమవుతుందంటే నాకు సో డినామినేటర్ ఏమో J² వస్తుంది, న్యూమినేటర్లో J ఉంటుంది. సో VL/J² టైమ్స్ ఆఫ్ XL అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకేమవుతుంది సో కరెంట్ త్రూ ద ఇండక్టర్ IL ఈక్వల్ టు సో కరెంట్ త్రూ ద ఇండక్టర్ IL ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది సో J టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ VL ఓవర్ సో J² అంటే మీనింగ్ ఎంత నాకు -1. సో కాబట్టి మైనస్ ఇక నాకేమొస్తుంది XL వస్తుంది. సో అంటే కరెంట్ IL ఈక్వల్ టు -J టైమ్స్ ఆఫ్ VL ఓవర్ XL గా రాసుకోవచ్చు. దీన్ని అలానే రాసుకోవచ్చు, లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ కావాలన్నప్పుడు WL గా కూడా రాసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇప్పుడు నాకు ఏం కావాలంటే కరెంట్ త్రూ ద కెపాసిటర్ వాల్యూ కావాలి. సో కరెంట్ త్రూ ద కెపాసిటర్ అంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ కరెంట్ త్రూ ద కెపాసిటర్ కంటే ముందు వోల్టేజ్ వాల్యూ తీసుకున్నాం, దాని బేసిస్కి మనం కరెంట్ కనుక్కున్నాం. సో ఇప్పుడు నాకేంటంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం అందులో పాస్ అయ్యే కరెంట్ ఓవర్ ద రియాక్టెన్స్ అన్నమాట. సో XCగా రాసుకోవచ్చు. అంటే దీన్ని ఇంకొక స్టెప్ వేస్తాను అన్నమాట, ఒక నిమిషం. సో ఇది ఏమైందంటే నాకు IC ఇంటూ XC అవుతుంది. సో -J IC ఇంటూ XC అవుతుంది. మీరు ప్యూర్ కెపాసిటర్ చెప్పేటప్పుడు నేను చెప్పుంటా సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. సో దాన్ని ఒకసారి రెఫర్ చేయండి, ఇక్కడ ఎందుకు మైనస్ వస్తుంది మీకు అర్థమవుతుంది. సో VC ఈక్వల్ టు -J ఇంటూ IC ఇంటూ XC. ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏంటంటే 1/ωc. సో అప్పుడు నాకు ఏమవుతుంది సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈక్వల్ టు -J టైమ్స్ ఆఫ్ కరెంట్ ఓవర్ ద WC. సో ఇక్కడ నాకు కావాల్సిన ఓన్లీ కరెంట్ వాల్యూ కావాలి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది సో ఇక్కడ ఈ WC అనేది ఈ సైడ్కి వెళ్తుంది. సో WC ఇంటూ VC డివైడెడ్ బై -J అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే నేను Jతో అగైన్ మల్టిపుల్ చేసి డివైడ్ చేసినప్పుడు ఇది ఏమైపోతుందంటే నాకు సో కరెంట్ IC ఈక్వల్ టు సో కింద ఏమవుతుంది J ఇంటూ J² అవుతుంది, దీని వాల్యూ -1. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే ఇది సో ఆల్రెడీ ఇక్కడ నాకు మైనస్ సో WC VC ఇక్కడ J అనే టర్మ్ ఉంటుంది. సో డివైడెడ్ బై J² అవుతుంది. సో ఈ J² వాల్యూ ఈ మైనస్ వాల్యూ క్యాన్సిల్. సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే కరెంట్ త్రూ ద కెపాసిటర్ అన్నప్పుడు సో J టైమ్స్ ఆఫ్ WC ఇంటూ VC. సో ఇది అవుతుంది అన్నమాట. సో ఇది కరెంట్ త్రూ ద కెపాసిటర్ యొక్క ఫార్ములా. సో ఇప్పుడు నాకు ఇండక్టర్ వాల్యూ తెలిసింది, అంటే కరెంట్ త్రూ ద ఇండక్టర్ తెలిసింది, కరెంట్ త్రూ ద రెసిస్టర్ తెలిసింది, కరెంట్ త్రూ ద కెపాసిటర్ వాల్యూ తెలిసింది. సో ఇప్పుడు మనం టోటల్ కరెంట్ ఎలా రాసుకోవచ్చు, కరెంట్ I ఈక్వల్ టు IR ప్లస్ IL ప్లస్ ICగా రాసుకుంటాం. సో ఇప్పుడు నాకు కరెంట్ త్రూ ద రెసిస్టర్ అన్నప్పుడు దీని ఎలా సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఓవర్ ద టోటల్ రెసిస్టెన్స్. అదేవిధంగా ఇండక్టర్ అన్నప్పుడు ఎలా రాసామంటే దీన్ని సో ఇక్కడ మైనస్ వచ్చింది వాల్యూ. సో ఇక్కడ నాకేంటంటే సో -J ఇంటూ VL ఓవర్ WLగా తీసుకున్నాం. అదేవిధంగా కరెంట్ త్రూ ద కెపాసిటర్ అన్నప్పుడు ప్లస్ J టైమ్స్ ఆఫ్ సో దీని ఇంటూ C ఇంటూ VC ఇలా తీసుకున్నాం అన్నమాట. ఓకేనా. సో ఇది నాకేంది కరెంట్ ఈక్వేషన్, టోటల్ కరెంట్ ఈక్వేషన్ ఇది. అంటే మనం తీసుకునే ప్యారలల్ RLC సర్క్యూట్లో నాకు వచ్చే టోటల్ కరెంట్ ఈక్వేషన్. సో కరెంట్ IR ఈక్వల్ టు సో VR ఓవర్ ద R. అదేవిధంగా కరెంట్ త్రూ ద ఇండక్టర్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం. సో యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుందాం. సో ఇక్కడ ఏముంది -J టైమ్స్ ఆఫ్ VL ఓవర్ ద WL ఉంది. అదేవిధంగా కరెంట్ త్రూ ద కెపాసిటర్ అన్నప్పుడు ఏముంది
జే టైమ్స్ ఆఫ్ డబ్ల్యూసి వీసీగా ఉంది. ఓకే, సో ఇలా ఇచ్చినాడు అన్నమాట. సో ఇది మనకు వచ్చే టోటల్ కరెంట్ ఈక్వేషన్ అనేది ఇది. సో దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకుంటామంటే మనము, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ ఐ అంటే ఏంటంటే నాకు వి బై జెడ్ అన్నమాట. సో వి బై జెడ్ ఈక్వల్ టు సో విఆర్ ఓవర్ ఆర్. అదేవిధంగా సో ఇక్కడ ఏదైతే డబ్ల్యూసి ఉందో ఈ డబ్ల్యూఎల్ అంటే ఏంటి మనకంటే ఎక్స్ఎల్ అన్నమాట. సో డబ్ల్యూసి అంటే ఏంటంటే 1/xc అన్నమాట. సో వాటిని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెన్స్ టర్మ్లో మార్చుకుంటాం, మన ఇష్టం అన్నమాట, మన యొక్క కన్వీనియంట్ బట్టి వీటిని కన్వర్ట్ చేసుకుంటా ఉంటాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎల్ కానీ ఎక్సీ కానీ తీసుకుందాం. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది సో మైనస్ జే టైమ్స్ ఆఫ్ విఎల్ ఓవర్ డబ్ల్యూఎల్ అంటే ఏంటంటే ఎక్స్ ఆఫ్ ఎక్స్ఎల్. అదేవిధంగా ప్లస్ జే టైమ్స్ ఆఫ్ విసి. ఇక్కడ 1/ωc అంటే ఇక్కడ నాకేంటి ఒమేగా సి అంటే 1/xc. అప్పుడు ఎక్సీ అంటే ఏమవుతుంది 1/ωc అవుతుంది. ఇక్కడ నాకేంటంటే ఒమేగా సి ప్లస్ నేను ఏం రాసుకోవచ్చు అంటే 1/xcగా తీసుకోవచ్చు. కాబట్టి నాకు ఇదేమవుతుంది డివైడెడ్ బై ఎక్సీ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ నేను ఎక్సీ అనేది ఎలా రాశానంటే ఇక్కడ డబ్ల్యూసి ప్లేస్లో 1/xcగా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ టర్మ్ ఏదైతే ఉందో అంటే ఈ వోల్టేజెస్, సో ఈ అప్లైడ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ బోత్ ఆర్ సేమ్, అన్ని సేమ్. కాబట్టి మనం ఏం చేస్తాం అన్నిటిని క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఫైనల్గా నాకు వచ్చే ఇంపిడెన్స్ వాల్యూ ఏంటి అంటే సో 1/z ఈక్వల్ టు ఏమవుతుంది అంటే నాకు సో ఫస్ట్ టర్మ్లో రెసిస్టర్ ఉంటుంది. సో సెకండ్ టర్మ్కి వచ్చేసరికి 1/xl అనేది ఉంటుంది. అదేవిధంగా థర్డ్ టర్మ్ వచ్చేసరికి 1/xc అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/r మైనస్ ఆర్ ప్లస్, సో లేదంటే ప్లస్ తీసుకుందాం. దీన్ని ఎలా రాస్తానంటే నేను జే కామన్ తీయను కాబట్టి 1/xc మైనస్ 1/xlగా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్సీ టర్మ్ ఫస్ట్ రాసి ఎక్స్ఎల్ టర్మ్ సెకండ్ రాశాను, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ నాకు ఇదేమైంది ఇంపిడెన్స్ వాల్యూ అయింది. సో దీంట్లో ఇక్కడ నుంచి చూడండి కొద్దిగా కేర్ఫుల్గా. సో దీని నుంచి ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా సో ఆర్ అంటేనేమో రెసిస్టర్ అని తెలుసు, ఆర్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అని తెలుసు. ఈ యొక్క రెసిస్టెన్స్ని మనం ఏం చేస్తామంటే ప్యారలల్ సర్క్యూట్లో కండక్టెన్స్గా మార్చుకుంటాం. అంటే ఎట్లా సో 1/rని ఎలా రాసుకోవచ్చు అంటే మనం జీ తీసుకోవచ్చు. ఇక్కడ జీ అంటే ఏంటంటే నాకు కండక్టెన్స్ అన్నమాట. సో జీ అంటే ఏంటి కండక్టెన్స్ అన్నమాట. దీనికి యూనిట్స్ ఏంటంటే నాకు మో అన్నమాట. అదేవిధంగా ఇక్కడ నాకు ఏదైతే 1/xc మైనస్ ఎక్స్ఎల్ ఉందో సో దీన్ని ఏమనుకుంటామంటే మనం బి అనుకుంటాం. సో ఎలా అయితే మనం సిరీస్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క రిజల్టెంట్ మొత్తాన్ని క్యాపిటల్ ఎక్స్గా తీసుకున్నాం, అంటే సమ్ రియాక్టెన్స్గా తీసుకున్నాం. సో అదేవిధంగా ఎప్పుడు ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ కానీ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ కానీ అలా ఉన్నప్పుడు మనం ఏం చేసాము సిరీస్ సర్క్యూట్లో జస్ట్ ఎక్స్గా తీసుకున్నాం. అంటే ఆ యొక్క ఇండక్టెన్స్ కాంపోనెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా, కెపాసిటివ్ కాంపోనెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకలాగా, అలా తీసుకొని మనం 2 కండిషన్ చూసాం. సేమ్ ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్లో ఈ 1/xc మైనస్ 1/x ప్లేస్ మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ ససెప్టెన్స్ అనుకుంటాం. అదేంటి బి అన్నమాట. ఇక్కడ ససెప్టెన్స్ అంటే ఏంటంటే సో 1/xc మైనస్ 1/xl. సో దీన్ని ఇలా అనుకున్నాం, అంటే ఈ మొత్తాన్ని మనం ఏమనుకున్నాం ససెప్టెన్స్ అనుకున్నాం. ఇదేంటి ఇది ససెప్టెన్స్ అన్నమాట. ససెప్టెన్స్ దీనికి యూనిట్స్ ఏమవుతాయి అంటే నాకు మో అవుతుంది అన్నమాట. దీనికి కూడా యూనిట్స్ ఏంటి మో. ఓకే, సో ఇక్కడ నాకు కండక్టెన్స్ తెలుసు, ససెప్టెన్స్ తెలుసు. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో 1/, ఇంపిడెన్స్ మనం ఏమనుకోవచ్చు అంటే దీన్ని వైగా తీసుకుంటాం. వై అంటే ఏంటి ఇక్కడ నాకంటే అడ్మిటెన్స్ అన్నమాట. వై అంటే ఏంటంటే అడ్మిటెన్స్. సో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో వాటిని మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడ ఒక ఈక్వేషన్గా నోట్ చేసుకుందాం చూడండి. సో ఇక్కడ నాకు 1/z ప్లేస్ ఏం రాసుకోవచ్చు మనం అడ్మిటెన్స్ వై రాసుకోవచ్చు. 1/r ప్లేస్ ఏం రాసుకోవచ్చు మనం క్యాపిటల్ జీ రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ టోటల్ 1/xc మైనస్ ఎక్స్ఎల్ ప్లేస్ ఏం రాసుకోవచ్చు మనం అంటే క్యాపిటల్ బి తీసుకోవచ్చు. ఇది నాకు ఏమవుతుందంటే టోటల్ సర్క్యూట్ ఈక్వేషన్ అవుతుంది. అంటే y ఈక్వల్ టు జీ ప్లస్ జేబీ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇది నాకు అడ్మిటెన్స్ వాల్యూ, బట్ నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపిడెన్స్లో కావాలి. అంటే ఎలా రాసుకోవచ్చు z ఈక్వల్ టు 1/yగా తీసుకోవచ్చు కదా. సో z ఈక్వల్ టు 1/yగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే y ప్లస్లో 1/g ప్లస్ j టైమ్స్ ఆఫ్ b. ఇప్పుడు ఏదైతే నాకు ఈక్వేషన్ ఉందో దీన్ని నేను ఏం చేస్తానంటే రేషనలైజేషన్ చేస్తాను. సో రేషనలైజేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే డినామినేటర్ టర్మ్ ఉందో దాని యొక్క సైన్ చేంజ్ చేసుకొని మల్టిపుల్స్ డివైడ్ చేయడం.
సో ఇక్కడ నాకు జీ ప్లస్ జేబీ ఉంది కదా, దాన్ని ఏం చేస్తాను, జీ మైనస్ జేబీగా మల్టిపుల్ డివైడ్ చేస్తాం అనమాట. అదే రేషనలైజేషన్ అంటే. ఎందుకు అంటే డినామినేటర్లో కాంప్లెక్స్ ఫార్మ్స్ అనే దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఇలా చేస్తాం. సో మ్యాథమెటిక్స్లో వస్తుంది మనకి అది. సో ఈ విధంగా నోట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ, సో డినామినేటర్ల టర్మ్ ఏమవుతుంది అంటే, సో జెడ్ ఈక్వల్ టు సో జీ మైనస్ జేబీ ఉంటుంది. అదే డినామినేటర్కి వచ్చేసరికి ఈ రెండు ఏంది, ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. బట్ ఇక్కడ మైనస్ జే ఉంది కాబట్టి జే స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఇది ప్లస్గా చేయబోతుంది. ఓకేనా. సో జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇదేంటిది మనకు వచ్చే ఓవరాల్ ఇంపిడెన్స్ వాల్యూ ఇది. బట్ నాకేంటంటే ఇక్కడ, సో దీన్ని ఈ యొక్క ఇంపిడెన్స్ని ఎలా రాసుకుంటాం అంటే నేను, సో జీ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఒక టర్ము, ఇది రియల్ పార్ట్. అదేవిధంగా ఈ బి బై జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది ఇమాజినరీ పార్ట్ అన్నమాట. సో ఈ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే దీని బేసిస్ని అడుగుతాడు. ప్యారలల్ సర్క్యూట్లో వాడు దీని బేసిస్ని ఇస్తాడు. సో వై ఈక్వల్ టు జీ ప్లస్ జేబీని ఇచ్చేసి అందులో రియల్ పార్ట్ వాల్యూ ఎంత అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో జీ బై జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దాని యొక్క ఇమాజినరీ పార్ట్ ఎంత అన్నప్పుడు బి బై జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నమాట. సో మనకి ఇచ్చే అడ్మిటెన్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ అడ్మిటెన్స్ వాల్యూలో నాకు కావాల్సిన వాల్యూ, ఈ వాల్యూ ఇలా కనుక్కుంటాం. ఓకేనా. సరే, ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనం ఏం చేస్తారంటే, మనం ఏదైతే మనకి ఇంపిడెన్స్ వాల్యూ వచ్చిందో ఇందులో ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్నాం కదా, అంటే ఏంటి, జీ ఈక్వల్ టు 1/r అని, అదేవిధంగా కెపాసిటెన్స్ బి ఈక్వల్ టు 1/xc మైనస్ 1/xl అని ఇలా అనుకున్నాం కదా, వాటిని మనం ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో దాంట్లో ప్లేస్ చేసే కంటే ముందు ఏదైతే ఈ ససెప్టెన్స్ ఉందో దాన్ని మనం కొద్దిగా సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై అంటే ఏంటంటే ఇక్కడ 1/xc అంటే ఏంటంటే నాకు ఒమేగా సి, అదేవిధంగా 1/xl అంటే ఏంటంటే ఒమేగా ఇంటూ ఎల్. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేయండి. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇది, సో బి ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్ సిఎల్ -1 ఓవర్ ఒమేగా ఇంటూ ఎల్. సో ఇది నాకు బి వాల్యూ అవుతుంది. సో ఈ వాల్యూస్ ఎత్తుకోమని మనం ఏం చేస్తాం, ఇంపిడెన్స్లో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ, సో నేను ఇక్కడ ఓవరాల్ ఈక్వేషన్ వేస్తాను చూడండి. సో అంటే నాకు ఇంపిడెన్స్ ఈక్వల్ టు, సో ఇంపిడెన్స్ అంటే యాక్చువల్గా మనం ఇక్కడ రాసుకున్నది ఏంటి, సో జీ బై, సో ఇక్కడ రాసుకుంది ఏంటంటే జీ బై జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ జే టైమ్స్ ఆఫ్ బి బై జీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మనం రాసుకునే ఈక్వేషన్. సో దీని నుంచి ఏదైతే మనం బి వాల్యూ ఇక్కడ జీ వాల్యూ అనుకున్నాం వాటి ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ప్లేస్ అయినప్పుడు నాకు ఏమవుతుందండి ఇంపిడెన్స్ అంటే, ఇక్కడ జీ అంటే ఏంటంటే 1/r డివైడెడ్ బై, సో జీ అంటే 1/r హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ అంటే ఏంటంటే డబ్ల్యూ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ సిఎల్ -1/WL. సో ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే ఇది డబ్ల్యూ స్క్వేర్ సి ఇంటూ ఎల్ -1/WL. సో ఇది నాకు వచ్చిన వాల్యూ. సో దీన్ని ఏం చేస్తున్నాం మనం, స్క్వేర్ చేస్తాం. ఇక్కడ బి స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ జే ఇంటూ అగైన్ బి అంటే ఏంటి డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ -1/WL. సో ఇది నాకు బి వాల్యూ. సో డివైడెడ్ బై 1/r హోల్ స్క్వేర్ అంటే జీ వాల్యూ ఇది. అదేవిధంగా బి వాల్యూ అంటే ఏంటంటే, అంటే ససెప్టెన్స్ వాల్యూ ఏంటంటే, సో డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ -1/W ఇంటూ ఎల్ హోల్ స్క్వేర్. సో ఇది. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ డినామినేటర్ టర్మ్ని సింప్లిఫై చేసుకున్నాం. సో ఇక్కడ నాకు ఏంటంటే డినామినేటర్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం సపరేట్ సింప్లిఫై చేసి ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డినామినేటర్ టర్మ్ ఏదైతే ఉందో అంటే ఈ టర్మ్ మొత్తాన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే 1/r హోల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ -1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏదైతే స్క్వేర్ ఉందో దాన్ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసాం. సో దీనికి మనం ఏం చేస్తాము, ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం అంటే ఏమవుతుంది, ఇది డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసాం అన్నమాట, అంతే, ఇంకేం లేదు. దీనికి ఎల్సిఎం అంటే అదే. సో డివైడెడ్ బై ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది ఆర్ స్క్వేర్ ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ వేస్తుంది. ఇది డినామినేటర్ సాల్వ్ చేయడం నాకు వచ్చిన వాల్యూ. సో దీన్ని ఏం చేస్తాం మనము, సో మనం తీసుకుని ఇంపిడెన్స్ వాల్యూ ప్లేస్ చేద్దాం. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది ఇంపిడెన్స్ ఈక్వల్ టు 1/r డివైడెడ్ బై,
సో నాకేమొచ్చింది ఇక్కడ, సో డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై, సో ఆర్ స్క్వేర్ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నాకేంటి జే ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ మైనస్ 1 ఓవర్ డబ్ల్యూఎల్ డివైడెడ్ బై, సో డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ సిఎల్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకేంటంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఆరు ఈ స్క్వేర్లో ఒక వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒమేగా, ఇక్కడ ఒమేగా, ఇక్కడ ఎల్, ఇక్కడ ఎల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. సో నాకు రిమైనింగ్ వచ్చి ఏదైతే వాల్యూస్ వస్తాయో, సో ఆ వాల్యూస్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో అప్పుడు నాకు ఏమవుద్దంటే ఇది, సో ఇక్కడ చూడండి, సో ఫైనల్ ఈక్వేషన్ ఇక్కడ రాసాం చూడండి. సో ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు, సో ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు, సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే, ఇది ఉంది కదా ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే నాకు న్యూమరేటర్కి వెళ్తుంది, ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. సేమ్ ఈ వాల్యూ మొత్తం ఏమైందంటే నాకు న్యూమరేటర్కి తీసుకెళ్తాం, అంటే ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేసా, వాటిని మనం క్యాన్సిల్ చేసుకున్నాం. ఓకే, సో న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఏమవుతుంది, 1/rలో ఆర్ స్క్వేర్లో 1/r క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా ఆర్ ఉంటుంది. అంటే రిమైనింగ్ ఏముంటుంది, ఆర్ ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఉంటుంది. సో కాబట్టి నేను ఆ వాల్యూ రాసిన. సో నాకు ఇక్కడ ఏముంటుందంటే ఆర్ ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఉంటుంది. సో డివైడెడ్ బై, ఇంకనేమో ఏముంది ఇంకా, సో ఒమేగా స్క్వేర్, సో ఇక్కడ నేను అప్పుడప్పుడు డబ్ల్యూ అన్నా, అది యాక్చువల్గా ఒమేగా అన్నమాట. సో ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ, ఇక్కడ నేను యాక్చువల్గా ఇక్కడ ఆర్ స్క్వేర్ తీసుకున్నాను కదా, దాన్ని ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నమాట. సో ఆర్ స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ సిఎల్ మైనస్ 1 ఒమేగా స్క్వేర్ సిఎల్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఈక్వేషన్ ఏమైందంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ టర్మ్ అనేది న్యూమరేటర్లో ఉంది, దానికి ఇది మల్టిపుల్ అవుతుంది. సో అంటే ఏమైంది, ఆర్ స్క్వేర్ ఉంటుంది, ఒమేగా ఉంటుంది, ఎల్ ఉంటుంది. సో ఆర్ స్క్వేర్ ఒమేగా ఎల్, ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది ఒమేగా స్క్వేర్ మైనస్ 1 ఇలానే ఉంటుంది. ఇది న్యూమరేటర్ టర్మ్. ఓకే, ఇక్కడ నాకు ఒమేగా క్యాన్సిల్, ఎల్ స్క్వేర్లో ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ టర్మ్స్ని తీసుకున్నాం అక్కడ. ఇంకా డినామినేటర్లో సేమ్ ఏముంటుంది అంటే, సో ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ సిఎల్ మైనస్ 1. సో మీరు ఏదన్నా బుక్ చూసినప్పుడు, ఏదైనా టెక్స్ట్ బుక్ చూసినప్పుడు మీకు డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ అనేది ఉంటుంది, మీకు కనబడతా చూసుకోండి. సో ఇది నాకు వచ్చే ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్లో నాకు వచ్చే ఇంపిడెన్స్ వాల్యూ ఇది. సో మనం తీసుకునే ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్లో నాకు వచ్చే ఇంపిడెన్స్ వాల్యూ అనేది, టోటల్ ఇంపిడెన్స్ వాల్యూ అనేది ఇది. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే దీని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, యాంగిల్ వాల్యూ తీసుకుంటే అప్పుడు నాకేమవుతుంది, టోటల్ ఇంపిడెన్స్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఏదైతే మనం తీసుకున్నామో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఇంపిడెన్స్ ఏమవుతుంది అంటే, సో ఇందులో నాకేంటంటే, సో ఇక్కడ చూడండి ఈ పెద్ద ఈక్వేషన్లో నాకు ఈ టోటల్ అనేది ఏంటంటే నాకు రియల్ పార్ట్ అన్నమాట. ఇదేంటది రియల్ పార్ట్ అంటే ఇది. ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ పార్ట్ అనేది ఏంటంటే నాకు ఇమాజినరీ పార్ట్ అన్నమాట. సో మనకు వచ్చే కాంప్లెక్స్ థియరీలో మీకు అబ్జర్వ్ చేస్తే రియల్ పార్ట్ ఒకటి, ఇమాజినరీ పార్ట్ ఇలా ఉంటాయి. సో మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు ఏం చేస్తాం, జనరల్గా రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తాం. అంటే ఇక్కడ రియల్ పార్ట్ అంటే ఏంటి, ఈ టోటల్, ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి, ఈ టోటల్, అంటే జే అనేది ఉండదు. అదే నాకేమవుతుంది, ఇంపిడెన్స్ వాల్యూ అవుతుంది. ఓకేనా, అంటే మనం తీసుకునే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ నా రియల్ పార్ట్ అంటే ఏంటంటే ఆర్ ఇంటూ డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ డివైడెడ్ బై డబ్ల్యూ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ సో ఒమేగా స్క్వేర్ సిఎల్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది నాకు రియల్ పార్ట్. దీన్ని ఏం చేస్తాము, స్క్వేర్ చేస్తాం. నెక్స్ట్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ నాకేముంటుందంటే ఇక్కడ
సో ఆర్ స్క్వేర్ ఒమేగా ఇంటూ ఎల్, సో ఒమేగా స్క్వేర్ సిఎల్ మైనస్ 1 ఓవర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సిఎల్ మైనస్ 1. సి మొత్తానికి ఏం చేస్తామంటే స్క్వేర్ చేస్తాం, సి మొత్తానికి స్క్వేర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో దీనికి యాంగిల్ కండిషన్ అంటే ఏంటి, యాంగిల్ అంటే ఏంటి, థీటా. సో దీని వాల్యూ ఎలా కనుక్కుంటామంటే మనము, సో దీని దేని బేసిస్ కనుక్కుంటామంటే యాక్చువల్గా, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ యాంగిల్ కండిషన్ అంటే దేంతో బేస్ చేసుకుంటామంటే మనం ఏదైతే y = g + jb అనుకున్నామో దీని బేస్ చేసుకుని తీసుకుంటాం. యాక్చువల్గా దీని బేస్ చేసుకుని తీసుకుంటాం అంటే ఏంటి అంటే యాంగిల్ కండిషన్ అంటే చూడండి, సో ఒక నిమిషం ఒక స్టెప్ వేస్తాను. సో ఇక్కడ నాకేంటంటే జనరల్గా అడ్మిటెన్స్ = g + j × b. సో దీని నుంచి నాకేమవుతుంది యాంగిల్ కండిషన్ అన్నప్పుడు, సో tan ఇన్వర్స్ ఆఫ్, ఇందులో ఇమాజినరీ పార్ట్ అంటే b, రియల్ పార్ట్ అంటే g. సో ఇది అవుతుంది అన్నమాట. ఓకే, b/g అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా b అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం b అంటే, సో 1/xc - 1/xl అదేనా. సో 1/xc - 1/xl అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ నాకేమవుతుంది అంటే 1/r అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే, సో tan ఇన్వర్స్ ఆఫ్, సో అడ్మిటెన్స్ కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటామంటే, సో 1/xl - 1/xc డివైడెడ్ బై 1/r. ఇది టోటల్ మొత్తానికి tan ఇన్వర్స్ అనేది ఉంటుంది. సో 1/xl - 1/xc బై 1/r. ఇది అడ్మిటెన్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి వచ్చే యాంగిల్ కండిషన్ ఇంపిడెన్స్ యాంగిల్ అనేది ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/xl - 1/xc బై 1/r గా తీసుకుంటాం. సో ఇది నాకు వచ్చే టోటల్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్, యాంగిల్ కండిషన్. సో ఇందులో మనకేంటంటే కొన్ని కండిషన్ తీసుకుంటాం. సో కండిషన్ 1 ఏంటంటే నాకు, సో మనకు వచ్చే ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కేస్ 1. ఇక్కడ XL > XC అంటే మీనింగ్ ఏంటంటే, XL అంటే ఏంటి ఒమేగా ఎల్, XC అంటే ఏంటి 1/ωc. సో దీని బేసిస్ క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే ఏమొస్తుంది ఇది, సో ఒమేగా స్క్వేర్ ఎల్సి ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో దీని ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే, మనం ఈ ఒమేగా స్క్వేర్ ఎల్సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఈ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది 1 - ఒమేగా స్క్వేర్ ఎల్సి అవుతుంది. సో ఇట్ ఈస్ లెస్ దాన్ 0 అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ లెస్ దాన్ 0 అవుతుంది. సో ఇక్కడ నాకేంటి, సో ఇక్కడ మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి మీకు రెజోనెన్స్ అనే టాపిక్ వస్తుంది, అందులో మీకు ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో 1 - ఒమేగా స్క్వేర్ ఎల్సి ఈనది లెస్ దాన్ 0 అనేది ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా సెకండ్ కేసు ఏంటంటే, సో కేస్ 2 అదే లేదు కండిషన్ 2గా కూడా తీసుకోవచ్చు దాన్ని. కేస్ 2లో ఎలా తీసుకుంటాం అంటే మనము XC ఈజ్ గ్రేటర్ దాన్ XL గా తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ ఇది ఇందులోనే ఇక్కడ ఏమనుకున్నాం మనం, XL ఈజ్ గ్రేటర్ దాన్ XC అనుకున్నాం కదా. సో ఇక్కడ ఒకవేళ దీన్ని 1/XL చేసాం అనుకో, సో 1/XL అనేది ఏమవుతుంది లెస్ దాన్ 1/XC అవుతుంది. సో 1/XL అనేది లెస్ దాన్ 1/XC అవుతుంది. సో దీని నుంచి ఈ 1/XCని ఈ సైడ్ తీసుకొస్తే అప్పుడు నాకు ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది అది. సో 1/XL - 1/XC ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది అన్నమాట. సో ఇవి కొన్ని కండిషన్స్ అన్నమాట మనకు, అంటే ఎప్పుడు లెస్ దాన్ 0 ఉంటుంది, ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటుంది అనే దానికి కండిషన్స్. ఓకేనా, సో ఇది. సో ఇప్పుడు నాకు సేమ్ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇప్పుడు కేసు కండిషన్ 1 చూసామో సేమ్ అదే విధంగా కండిషన్ 2 కూడా చూసుకుంటాం. సో కండిషన్ 2 ఏం చెప్తుంది అంటే నాకు ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో XC అంటే ఏంటంటే 1/ωc ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా ఎల్. సో దీని నుంచి ఎలా రాసుకోవచ్చు మనము, సో 1 గ్రేటర్ దాన్ W ఒమేగా స్క్వేర్ ఎల్సి అని రాసుకోవచ్చు. సో దీని నుంచి 1 - ఒమేగా స్క్వేర్ ఎల్సి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నమాట. ఇది ఒక కండిషన్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా తీసుకుంటాం అంటే మనం, సో 1 సో XC ఈజ్ లెస్ దాన్ 1/XL. సో దీన్ని ఏదైతే మనకు ఉందో XC గ్రేటర్ దాన్ XL అయినప్పుడు దాని రెసిప్రోకల్ ఏమవుతుందంటే నాకు రివర్స్ అవుతుంది అన్నమాట. ఓకేనా,
సో 1/XL ఈజ్ గ్రేటర్ దెన్ 1/XC అవుతుంది. సో దీని నుంచి 1/XC అంటే ఏంటి, ఒమేగా సి లేదు సారీ. సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఈ ఎక్సెల్ ఏదైతే ఉందో ఎక్సీ ఏదైతే ఉందో దాన్ని ఈ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఇది, సో 1/XL మైనస్ 1/XC ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఇది సెకండ్ కండిషన్. సో మనం తీసుకునే ఈ ప్యారలల్ RLC సర్క్యూట్లో ఇలా 2 కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా, 2 కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. ఒక కండిషన్ ఏమైంది, లెస్ దాన్ 0 అయింది, ఇంకో కండిషన్ ఏమైంది, గ్రేటర్ దాన్ 0 అనేది అయింది. సో దాని బేస్ చేసుకుని నాకు ఏమైపోద్ది అంటే ఈ యాంగిల్ కండిషను, దాంతోపాటు వాటి యొక్క ఫేసర్ డయాగ్రామ్స్, దాంతోపాటు వాటి యొక్క వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్స్ కానీ వేవ్ ఫార్మ్స్ కానీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ దాకా క్లియర్ అందరికీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం కేస్ 1 తీసుకున్నామో అంటే ఏంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇస్ గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అని. సో ఆ కండిషన్లో నా కరెంట్ ఏమవుతుంది, యాంగిల్ కండిషన్ ఏమవుతుంది, వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి, ఫేసర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏంటంటే కేస్ 1 గురించి చూద్దాం. సో కేస్ 1, సో ఇందులో మనం తీసుకున్న కండిషన్ ఏంటి, XL ఈజ్ గ్రేటర్ దాన్ XC అని తీసుకున్నాం. సో ఇప్పుడు నా కరెంట్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం జనరల్గా I = V/Z గా తీసుకోవచ్చు. ఇక్కడ V అంటే ఏంటంటే VM at an angle 0, అదేవిధంగా ఇంపిడెన్స్ అంటే ఏంటంటే ఇంపిడెన్స్ at an angle -θ. సో ఎప్పుడైతే నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుందో కెపాసిటివ్ రియాక్టెన్స్ కంటే నాకు యాంగిల్ ఏమవుతుందంటే -θ అవుతుంది. అదే సిరీస్ సర్క్యూట్లో అనుకోండి ఇది పాజిటివ్ ఉంటుంది. ఓకేనా, ప్యారలల్ సర్క్యూట్కి సిరీస్ సర్క్యూట్ కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నాకు దీని నుంచి కరెంట్ I = ఏమవుతుందంటే నాకు ఇది, సో VM/Z at an angle θ అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ θ అంటే ఏంటనేది మనం ఆల్రెడీ చూసాం. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, మనం IM at an angle θ తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఇది చూడండి. సో మనకు వచ్చే వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఇది వోల్టేజ్ వేవ్ ఫార్మ్, సో ఇది ఒమేగా టీ అన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్ చూస్తున్నాం. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ వేవ్ ఫార్మ్ చూసాం కదా, సో దీనికి మనం ఏం చేస్తాం అంటే కరెంట్ వేవ్ ఫార్మ్ చూస్తాం. సో కరెంట్ వేవ్ ఫార్మ్ అనేది ఏమైతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే నాకు XL ఈజ్ గ్రేటర్ దాన్ XC అయిందో ఈ కండిషన్లో నాకేమవుతుందంటే వచ్చే వాల్యూ వచ్చే యాంగిల్ అనేది ఏమైందంటే ఇక్కడ లీడింగ్ అయింది. ఇక్కడ నాకేమైంది, పాజిటివ్ వాల్యూ అయింది. సో కాబట్టి నాకేంటి ఇది లీడింగ్ అన్నమాట. కాబట్టి లీడింగ్ అంటే ఎలా వస్తుంది నాకు అంటే ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్లో ఏమైందంటే నాకు కరెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎట్లా, సో ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. సో మీరు ప్యారలల్ సీరియస్ సర్క్యూట్ చూసినప్పుడు దీని రివర్స్లో ఉంటుంది. సో ఇది నాకేంటి θ అన్నమాట. ఓకేనా. సో నాకు వచ్చే కరెంట్ ఈక్వేషన్ అనేది ఇది. బ్లూ లైన్ ఇండికేట్ చేసేది ఏంటంటే కరెంట్ I, రెడ్ లైన్ ఇండికేట్ చేసేది ఏంటంటే వోల్టేజ్, బ్లూ లైన్ వచ్చేసి కరెంట్ అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే దీనికి యాంగిల్స్ వేరియేషన్ ఎలా ఉంటుందంటే ఇది 0 degrees, ఇది π, ఇది 2π, 3π, 4π, 5π ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను రాసిందాన్ని ఇది 0 క్రాసింగ్, ఎక్కడైతే రెడ్ లైన్ అనేది క్రాస్ అయిందో అక్కడ అన్నమాట π, 2π, 3π, 4π అలా రాసింది. ఓకేనా. సో ఇదేంటిది వోల్టేజ్కి కరెంట్కి వచ్చే వేవ్ ఫార్మ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఫేసర్ డయాగ్రామ్ చూద్దాం. సో ఫేసర్ డయాగ్రామ్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ప్యారలల్ సర్క్యూట్లో సో ఫస్ట్ వోల్టేజ్ రెఫరెన్స్గా తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వోల్టేజ్ రెఫరెన్స్గా తీసుకుందాం. ఇది వోల్టేజ్ అనుకుందాం. సో దీనే రెఫరెన్స్గా అనుకుందాం. సో వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు సో ఫస్ట్ మనకి ఏంటంటే ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ I = ఎలా రాసుకుంటాం మనం జనరల్గా, సో IR + IL + ICగా తీసుకుంటాం కదా. సో ఈ కరెంట్ బేసెస్కు మనం ఏం చేస్తాం, ఫేసర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో ఇక్కడ ఏదైతే మనం కేస్ 1 అనుకున్నామో ఈ కేస్ 1లో నాకేంటి అంటే ఈ యొక్క ఫస్ట్ కరెంట్ అంటే కరెంట్ త్రూ ద రెసిస్టర్ అన్నప్పుడు
ఇది ఎలా ఉంటుంది, అందులో ప్యూర్ రెసిస్టర్ కాబట్టి వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేస్ లో ఉంటాయి. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే కరెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే వోల్టేజ్ తీసుకునే రిఫరెన్స్ లోనే ఉంటుంది. అంటే మనకి ఇదేమవుతుందంటే ఇక్కడ I(R) అయితే కరెంట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క ఇండక్టర్, ఈ యొక్క ప్యారలల్ సర్క్యూట్ లో ఇండక్టర్ కరెంట్ ఎలా ఉంటుందంటే నాకు లాగింగ్ లో ఉంటుంది. సో ఇది ఇండక్టర్ కరెంట్ IL, అంటే మనం తీసుకునే వోల్టేజ్ కి కరెంట్ అనేది ఎలా ఉంటుంది, లాగింగ్ లో ఉంటుంది. అదే నాకు కెపాసిటర్ కరెంట్ ఎలా ఉంటుంది, లీడింగ్ లో ఉంటుంది. సో ఇది లీడింగ్ లో ఉంటుంది. ఇది నాకు ఏంటంటే కెపాసిటర్ కరెంట్ I(C) అన్నమాట. సో ఎప్పుడైతే నేను రిజల్టెంట్ వాల్యూ తీసుకుంటానో, అంటే రిజల్టెంట్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చే IL వాల్యూ, IC వాల్యూ ఒకేసారి తీసుకున్నప్పుడు నాకేమవుతుందంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఏంది, ఈ IC వాల్యూ ఏదైతే ఉందో అది చేంజ్ అయ్యి ఒక పర్టికులర్ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇది నాకేమవుతుందంటే ఇది సో IC మైనస్ IL అవుతుంది. IC మైనస్ IL అంటే ఇక్కడ IC వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ IL వాల్యూ అనేది దాని నుంచి మనం సబ్ట్రాక్ట్ అయ్యి ఫైనల్గా మన కరెంట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి నాకేమవుతుందంటే టోటల్ కరెంట్ అన్నప్పుడు సో ఇట్ ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ IR అండ్ రిజల్టెంట్ IC మైనస్ IL. ఇది నాకేమవుతుందంటే టోటల్ కరెంట్ I అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే నాకు, అంటే మనం తీసుకునే వోల్టేజ్కి కరెంట్కి ఉన్న యాంగిల్ ఏమవుతుందంటే థీటా అవుతుంది. సో ఇదే నాకు ఫేజర్ డయాగ్రామ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనం తీసుకునే RLC ప్యారలల్ సర్క్యూట్లో XL ఈజ్ గ్రేటర్ దాన్ XC ఉన్నప్పుడు వచ్చే వేవ్ ఫార్మ్స్ అనేటివి ఇవి. సో ఇదే వేవ్ ఫార్మ్స్ అనేటివి ఒకవేళ కేస్ 2 తీసుకుంటే ఏమవుతుంది, సో ఇప్పుడు నాకేంటి కేస్ 2 చూద్దాం. సో కేస్ 2 ఏం చెప్తున్నాం అంటే మనం XC ఈజ్ గ్రేటర్ దాన్ XL అని చెప్తున్నాం. మరి XC ఈజ్ గ్రేటర్ దాన్ XL అన్నప్పుడు సో ఈ కండిషన్లో నాకు వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ అనేది ఏ విధంగా వస్తాయంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది ఒమేగా టీ అనుకున్నాం. ఇది నేను ఏంటంటే వోల్టేజ్ కరెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఇది వోల్టేజ్ ఈక్వేషన్ అనుకున్నాం. సో ఇదేమో 0, ఇదేమో π, 2π, 3π, 4π అండ్ సో అలా మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదేంటిది వోల్టేజ్ ఈక్వేషన్. సో నాకు చేంజ్ అయ్యేది ఏంటి, కరెంట్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇక్కడ నాకు వచ్చేసరికి కరెంట్ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు సో ఎప్పుడైతే XC ఈజ్ గ్రేటర్ దాన్ XL అంటామో ఈ కండిషన్కి వచ్చేసరికి నాకు కరెంట్ ఏమవుతుంది అంటే, ఇక్కడ నేను వేవ్ ఫామ్ డ్రా చేసే కంటే ముందు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేస్తాం చూడండి. సో జనరల్గా మన కరెంట్ అంటే ఏమని చెప్తాం, I = V/Z అంటాం. ఇందులో V అంటే ఏంటంటే VM at an angle 0. సో Z అంటే ఏంటంటే నాకు మాడ్యులస్ ఆఫ్ Z at an angle theta. ఈ థీటా వాల్యూ న్యూమరేటర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాకు సో VM at an angle Z మైనస్ ఆఫ్ థీటా అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇది ఏమవుతుంది అంటే నాకు ఓవరాల్ కరెంట్ అనేది I = IM at an angle మైనస్ థీటా అవుతుంది. సో I = IM at an angle మైనస్ థీటా అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే IM sin of ఒమేగా టీ మైనస్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇక్కడ నాకు మైనస్ ఉంది కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే లాగింగ్ అని, అంటే మనకు వచ్చే కరెంట్ వేవ్ ఎలా ఉంటుంది అంటే లాగింగ్ ఉంటుంది. అదే ఇంతకుముందు కేసులో చూడండి, సో దీని మీనింగ్ ఏంటంటే ఇది లీడింగ్ అని. సో లీడింగ్ కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం IM sin of ఒమేగా టీ ప్లస్ థీటాగా రాసుకోవచ్చు దీన్ని. కాబట్టి దీన్ని లీడింగ్ కాబట్టి ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంది, లాగింగ్ కండిషన్ కాబట్టి సో మనకు వచ్చే కరెంట్ వేవ్ ఫామ్ ఏమవుతుందంటే నాకు సో ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇదేంటిది కరెంట్. సో కరెంట్ యొక్క ఈక్వేషన్ ఇలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో డిఫరెన్స్ అంటే వోల్టేజ్ స్టార్ట్ అయిన దానికి కరెంట్ స్టార్ట్ అయిన దానికి దాన్ని మనం ఏమంటాం అంటే యాంగిల్ థీటా అంటాం. ఓకేనా, యాంగిల్ థీటా అంటాం. ఇది నాకు వోల్టేజ్కి కరెంట్కి వచ్చే వేవ్ ఫార్మ్స్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. సో ఫేజర్ డయాగ్రామ్ అన్నప్పుడు ఏం చేస్తానంటే మనం వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. అది ఏ కేసు అయినా కానీ వోల్టేజ్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటాం. ఇది నాకు వోల్టేజ్, ఇది రెఫరెన్స్. సో వోల్టేజ్ రెఫరెన్స్ తీసుకున్నప్పుడు కరెంట్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఫేస్ విత్ వోల్టేజ్ కాబట్టి నాకేమవుతుందంటే కరెంట్ అనేది ఇలా తీసుకుంటాం. ఇది నాకేంటిది కరెంట్.
నెక్స్ట్ కెపాసిటివ్ కరెంట్. ఇందులో ఏమైంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఎక్కువ ఉంది, గ్రేటర్ దెన్ XL. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకో, అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సేమ్ వే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, అంటే అందులో పాస్ అయ్యే కరెంట్ వాల్యూ ఏమవుతుంది అంటే నాకు స్మాల్ వాల్యూ వస్తుంది. సో కెపాసిటీ కాబట్టి వోల్టేజ్కి కరెంట్ ఎలా ఉంటుంది, లీడింగ్లో ఉంటుంది. కాబట్టి నాకేంటి అంటే ఇది కెపాసిటివ్ కరెంట్ అవుతుంది. అదేవిధంగా ఇండక్టర్ కరెంట్. సో ఇండక్టర్ కరెంట్ అనేది ఇండక్టెన్స్ వాల్యూ ఇండక్టివ్ రియాక్టెన్స్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి అందులో పాస్ అయ్యే కరెంట్ ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నిట్యూడ్ అనేది సో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నాకు ఎలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఇది నాకేంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్ కరెంట్. సో కాబట్టి నాకు ఇప్పుడు ఓవరాల్గా అంటే మనకేంటి కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు సో మనం తీసుకునే ఈ టోటల్ కరెంట్ వెక్టార్ సమ్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ఇది సో ఈ యొక్క కరెంట్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే నాకేమైంది, ఇది చేంజ్ అవుతుంది. సో ఈ యొక్క వాల్యూ ఏమవుతుందంటే నాకు IL మైనస్ IC అవుతుంది. IL మైనస్ IC అవుతుంది. సో అప్పుడు నాకేంది, రిజల్టెంట్ కరెంట్ ఏమవుతుందంటే నాకు ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది నాకు టోటల్ కరెంట్ I అవుతుంది. సో ఇప్పుడు నాకు టోటల్ కరెంట్కి మనం తీసుకునే వోల్టేజ్ రెఫరెన్స్కి యాంగిల్ ఏమవుతుందంటే నాకు ఇది మైనస్ థీటా అవుతుంది. సో వోల్టేజ్కి కరెంట్కి నాకు వచ్చే యాంగిల్ ఏంటంటే మైనస్ థీటా అవుతుంది. సో ఇది నాకు కేస్ 2లో నాకు వచ్చే వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ అండ్ ఫేజర్ డయాగ్రామ్. సో ఇది క్లియర్ అందరికి. సో ఇప్పుడు దాకా మనము కేస్ 1 కేస్ 2లో మనం ఏం చూసాం, వోల్టేజ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ వాటి యొక్క ఫేజర్ డయాగ్రామ్స్ అవి చూసాం కదా, కండిషన్ చూసాం కదా. ఇప్పుడు అదే కేస్ 1 కేస్ 2లో మనకు ఈ యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, కాంప్లెక్స్ పవర్, పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా అనుకుంటాం చూడండి. సో కేస్ 1లో ఇక్కడ ఏమనుకున్నాం, XL ఈజ్ గ్రేటర్ దెన్ XC అనుకున్నాం కదా. ఇందులో నాకు యాక్టివ్ పవర్ ఏమవుతుంది, సో మనం తీసుకున్న కేస్ 1లో నాకు యాక్టివ్ పవర్ ఏమవుతుంది. సో జనరల్ పవర్ అంటే ఏం చెప్తాం మనము, సో P ఈక్వల్ టు అంటే ఫస్ట్ యావరేజ్ వాల్యూ తీసుకున్నప్పుడు యాక్టివ్ పవర్ ఏమవుతుంది అంటే నాకు సో యాక్టివ్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ వాల్యూస్ అంటే 1/2 టైమ్స్ ఆఫ్ VM ఇంటూ IM కాస్ అవుతుంది. అదే RMS వాల్యూ అన్నప్పుడు VRMS IRMS కాస్ అవుతుంది. ఓకేనా. సో ఇదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ నాకు కరెంటే కావాలనుకోండి, అప్పుడు నాకు ఎలా రాసుకోవచ్చు, IR టైమ్స్ ఆఫ్ RMS స్క్వేర్ ఇంటూ R. ఒకవేళ వోల్టేజ్ కావాలంటే VR ఇంటూ RMS స్క్వేర్ డివైడెడ్ బై R. ఇది మనకు యాక్టివ్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములాస్. అదే నాకు రియాక్టివ్ పవర్ కావాలనుకోండి, సో ఇదే దాంట్లో రియాక్టివ్ పవర్ కావాలి. ఇదేంటంటే యాక్టివ్ పవర్. ఓకేనా, ఇది యాక్టివ్ పవర్. ఇప్పుడు నా రియాక్టివ్ పవర్ దేంతో ఇండికేట్ చేసుకుంటాం, Qతో ఇండికేట్ చేసుకుంటాం. సో దాని వాల్యూ ఏమవుతుందంటే నాకు సో యావరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ తీసుకున్నప్పుడు 1/2 టైమ్స్ ఆఫ్ VM ఇంటూ IM సైన్ థీటా. సైన్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది ఇది, కాబట్టి యాక్చువల్గా సైన్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/2 టైమ్స్ ఆఫ్ VM ఇంటూ IM సైన్ థీటా అవుతుంది. ఇదే రియాక్టివ్ పవర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ప్యూర్ కరెంట్ కావాలన్నప్పుడు అప్పుడు ఏమైనా రాసుకుంటామంటే సో ఇది జనరల్గా రియాక్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి IX RMS స్క్వేర్ టైమ్స్ ఆఫ్ రియాక్టెన్స్ X. ఇదేంటిది మైనస్. ఒకవేళ కరెంట్లో తీసుకోవాలంటే మైనస్ సో VRMS స్క్వేర్ టైమ్స్ ఆఫ్ X. ఇది నాకు రియాక్టివ్ పవర్. సో ఇప్పుడు నాకు టోటల్ కాంప్లెక్స్ పవర్ కావాలి, అప్పుడు నాకు ఏమవుతుంది ఇది సో కాంప్లెక్స్ పవర్ కావాలన్నప్పుడు సో కాంప్లెక్స్ పవర్ మనం జనరల్గా ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఎస్ అన్నప్పుడు ఇందులో యాక్టివ్ పవర్ ఏమో పాజిటివ్ వాల్యూ వచ్చింది, రియాక్టివ్ పవర్ ఏమో మైనస్లో వచ్చింది కాబట్టి S ఈక్వల్ టు P మైనస్ JQ. ఇది నాకు టోటల్ రియాక్టివ్ అపరెంట్ పవర్. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్గా తీసుకుంటాం. సో దీని ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ వాల్యూ తీసుకున్నప్పుడు 1/2 టైమ్స్ ఆఫ్ VM ఇంటూ IM తీసుకుంటాం. ఇది యావరేజ్ వాల్యూ. అదే అపరెంట్ పవర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ RMS వాల్యూస్ అన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే VRMS ఇంటూ IRMSగా తీసుకుంటాం. ఒకవేళ ఇది నాకు ప్యూర్ కరెంట్ కావాలనుకోండి RMS వాల్యూ, అప్పుడు ఎలా తీసుకుంటామంటే సో IRMS స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఇంపిడెన్స్ జెడ్గా తీసుకుంటాం. ఒకవేళ వోల్టేజ్లో కావాలన్నప్పుడు సో VRMS స్క్వేర్ టైమ్స్ ఆఫ్ జెడ్గా తీసుకుంటాం. దీంట్లో మనకు పవర్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, సో పవర్ ట్రయాంగిల్ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో ఇదేమో రియల్ పార్ట్ అంటే రియల్ యాక్సిస్,
సో ఇదేమో ఇమాజినరీ యాక్సిస్. సో కాబట్టి నేను తీసుకునే పవర్ అనేది ఎలా ఉంటుంది రియల్ పార్ట్ అన్నప్పుడు, ఇదేమో ఇమాజినరీ పార్ట్ ఎక్స్ అనేది, ఇది ఎలా ఉంటుంది నెగిటివ్లో ఉంటుంది, నెగిటివ్లో ఉంటుంది. ఇదేమో పాజిటివ్లో ఉంటుంది. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే యాక్టివ్ పవర్ అనేది రెసిస్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఇదేమో రిజల్టెంట్ వాల్యూ ఎస్, రిజల్టెంట్ వాల్యూ అంటే కాంప్లెక్స్ పవర్. ఇక్కడ నాకు యాంగిల్ ఏంటి అవుతుందంటే ఇది మైనస్ థీటా ఇది కేస్ 1లో ఇది. ఓకేనా, ఇది ఇమాజినరీ యాక్సిస్ అన్నమాట. సో ఇక్కడ ఎస్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం రాసాం కదా ఆ వాల్యూస్ అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనం కేస్ 2 చూద్దాం. సో ఇప్పుడు మనం కేస్ 1 ఏ విధంగా అయితే చూసామో సేమ్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి, XC is greater than XL, కెపాసిటివ్ రియాక్టెన్స్ is greater than ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇందులో యాక్టివ్ పవర్ ఏమవుతుంది, సో యాక్టివ్ పవర్, సో జనరల్గా ఇందులో యాక్టివ్ పవర్ అన్నప్పుడు సో ఇది ఏమవుతుంది సేమ్ యాజ్ అంటే ఇంతకుముందు ఎలా తీసుకున్నాం అలానే అన్నమాట. సో సేమ్ యాజ్ బిఫోర్ అన్నమాట. సో ఇక నాకు యాక్టివ్ పవర్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో నాకు ఓన్లీ చేంజెస్ ఎందులో వస్తాయంటే నాకు రియాక్టివ్ పవర్లో వస్తాయి. సో రియాక్టివ్ పవర్, సో ఇందులో రియాక్టివ్ పవర్ ఏమవుతుందంటే సో Q ఈక్వల్ టు సో 1/2 టైమ్స్ ఆఫ్ Vm Im sin θ. ఇందులో ఏమొచ్చింది నాకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో దీన్ని ఆఫ్ ఆర్ఎంఎస్ అన్నట్టు ఎలా రాసుకోవచ్చు మనం, సో Vrms Irms θ రాసుకోవచ్చు. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెన్స్ లో రాసుకోవాలంటే ఎలా రాసుకుంటామంటే మనం సో Ix టైమ్స్ ఆఫ్ RMS స్క్వేర్ టైమ్స్ ఇంటూ రియాక్టెన్స్ టర్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ కావాలన్నప్పుడు సో Vrms స్క్వేర్ ఓవర్ ద రియాక్టెన్స్ X. ఓకేనా, సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనం ఏదైతే Ix అనుకున్నామో ఇదేమవుతుందంటే నాకు జనరల్గా సో వోల్టేజ్ ఓవర్ రియాక్టెన్స్ అవుతుంది. ఇక్కడ నేను Ix అని రాశాను అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ కరెంట్ వాల్యూ Ix అని రాశాను, అంతేంటి ఇది టోటల్ వోల్టేజ్ ఓవర్ టోటల్ రియాక్టెన్స్ అన్నమాట. ఇక్కడ నాకు కాంప్లెక్స్ పవర్ ఏమవుతుంది ఈ కేసులో అంటే సో కాంప్లెక్స్ పవర్, సో కాంప్లెక్స్ పవర్ రాసుకోవచ్చు S ఈక్వల్ టు P ప్లస్ J2గా రాసుకోవచ్చు. ఇందులో ఎస్ అంటే ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ అవుతుంది, P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ అవుతుంది. సో దీనికి పవర్ ఏమవుతుందంటే ఇదేమో రియల్ యాక్సిస్, ఇదేమో ఇమాజినరీ యాక్సిస్. సో కాబట్టి నాకేమవుతుంది ఇది P అయితే ఇది Q అవుతుంది, ఇది రిజల్టెంట్ వాల్యూ అవుతుంది. ఇదేమో ఎస్ అవుతుంది, ఇది Q అవుతుంది. ఈ Q వాల్యూ ఏమవుతుందంటే నాకు పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడ Q వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు యాక్టివ్ పవర్ అనేది ప్యూర్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కొన్ని దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఇంపిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ నాకు యాంగిల్ ఏమవుతుందంటే థీటా వాల్యూ పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో ఇది నాకు పవర్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకేనా, సో అది ఫ్యాక్టర్ ఏమవుతుంది. సో ఇప్పుడు దాకా మనం అన్నీ చూసాం కదా. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే సో కాస్ థీటా ఈక్వల్ టు జనరల్ ఎలా రాసుకోవచ్చు P/Sగా రాసుకోవచ్చు. దీన్ని సో రెసిస్టెన్స్ కరెంట్ త్రూ టోటల్ కరెంట్ I ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది నాకేమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మనం తీసుకునే ప్యారలల్ RLC సర్క్యూట్లో ఓవరాల్ పవర్ ఫ్యాక్టర్ ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ థీటా ఈక్వల్ టు P/S, దాన్నే మనం టోటల్ కరెంట్ త్రూ రెసిస్టర్ ఓవర్ కరెంట్ టోటల్ కరెంట్ త్రూ సర్క్యూట్గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇదే మీకు ప్యారలల్